ప్రతి సంవత్సరం తిరువణ్ణామలైలో కార్తీక మాసములో అరుణాచలేశ్వరుడికి 10 రోజులు మహోత్సవం జరుగుతుంది. 10వ రోజున కార్తీక నక్షత్రంలో సాయంత్రం 6 గంటలకు ధ్వజస్తంభం దగ్గర ఒక 5 నుంచి 10 నిమిషాలకు మాత్రమే అరుణాచలేశ్వరుడే అర్ధనారీశ్వరుడుగాను మరోవైపు అరుణగిరి పైన మహాదీపం వెలిగించి జ్యోతి రూపం కాను మనకు దర్శనం ఇస్తాడు. ఆ మహాదీప జ్యోతిని దర్శించిన వారికి తమ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి మాత్రమే కాకుండా వారు పుట్టిన గోత్రంలో 21 తరాలకు మోక్షాన్ని ప్రసాదిస్తానని అరుణాచలం పురాణంలో స్వయంగా అరుణాచలేశ్వరుడే చెప్పారు. కనుక జన్మ సముద్రంలో కొట్టమిట్టాడుతున్న మనమందరం ఆది అందం లేని అరుణాచలేశ్వరుడే ఈ జన్మ రోహాకిని ఆది అందం చేస్తున్నాడనే వాస్తవాన్ని గ్రహించి ఆయనను పూజించి ఈ జన్మలో సకల భోగాలను అనుభవించి ముక్తిని పొందుదాం. கார்த்திகைக்கு கார்த்திகை நாள் ஒரு சோதி மலை மீது காட்டா நிற்போம். வாய்த்தந்த சுடற்காணில் பசிப்பிணியிலாத உலகில் மன்னி வாழ்வார். பார்த்திவர்க்கும் அருந்தவர்க்கும் இடையூறு தவிருமது பணிந்தோர் கண்டோர் போர்த்தரத்தில் 21 தலைமுறைக்கு முக்தி வரம் கொடுப்போம் என்றார். அருணாச்சல புராணம்.